జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో నేత కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతన్నలు తయారు చేసిన అద్భుతాలను ప్రదర్శించారు. 10 రోజుల పాటు ఎక్స్పో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 140 స్టాల్స్ లో చీరలు, బ్యాగులు, చేతితో చేసిన వస్తువులను ప్రదర్శించారు. చేనేత ప్రదర్శనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది సంస్కృతి సాంప్రదాయం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులు కూడా ఉన్నారు. చేతులతో ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి నేతన్నలు కూడా ఉన్నారు. అయితే నిన్న నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఎంతో మంది నేతన్నలకు ధైర్యం కల్పించాలి, ముఖ్యంగా నేతన్నలు చేసేటటువంటి చేనేత వస్త్రాలు ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీపుల్ ప్లాజాలో ఒక ఎక్స్పోని ఏర్పాటు చేసింది. ప్రెజెంట్ మనం ఆ ఎక్స్పోలోనే ఉన్నాము. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు మనం ఎంతో చక్కగా ఇక్కడ వేవర్స్ అందరు కూడా అంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఇలా డిఫరెంట్ కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఇలా వేరు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి తమ వస్త్రాలను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ దాదాపు 140 స్టాల్స్ ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్లూమ్ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేశారు. మొత్తం కూడా ఈ ఎక్స్పో 10 రోజుల పాటు ఇక్కడ ఉండనుంది. కొంతమంది ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. కలెక్షన్ అంతా ఎలా ఉంది? అంతే, ఇంకా 100% డౌట్ ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ చేనేత కాబట్టి, సో డైరెక్ట్ వీవర్స్ నుండి వస్తాయి కాబట్టి మనం కూడా వాళ్ళు చేసే కష్టంలో కొంచెం పాలు పంచుకుంటూ, ఒక చీర చేయాలి అంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను, చాలా కష్టపడుతున్నారు. సో మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామనేసి విజిట్ అవ్వడం. కేవలం చీరలు మాత్రమే కాదు, చేతితో తయారు చేసేటటువంటి ప్రతి ఒక్క వస్తువులని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. 140 స్టాల్స్ ని ఎగ్జిబిట్ చేశారు. గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పో ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఎప్పుడు కూడా ఎక్స్పోని కండక్ట్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చేనేతన్నలకు సహాయం చేయాలి, నేతన్నలు ఏవైతే వాళ్ళు చేతులు తయారు చేసినటువంటి వస్త్రాలు ప్రతి ఒక్కరు కూడా కట్టుకోవాలి అంటూ కూడా భావించి ఈ ఎక్స్పోని ఎప్పుడు కూడా పెడుతూ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. హ్యాండ్లూమ్స్ ప్రైస్ ఎక్కువ అంటారు కదా, మరి మీరేం ఫీల్ అవుతారు? చాలా రీజనబుల్ ఉన్నది, వర్త్ అండి. వాళ్ళు పెట్టే ప్రైస్ వర్త్. అది తప్పకుండా అందరు రావాలి, తీసుకోవాలి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటేనే షాపింగ్. మరి ఏం చేశారు? శ్రావణ మాసం కానీ ఏమైనా చేశారా, లేదంటే ఇదే ఛాన్స్ అని కొనేసారా? శ్రావణ మాసం కోసం చేసాము. మేము ఇదే ఛాన్స్ అని కొనేసాం. హ్యాండ్లూమ్స్ ఇయర్లీ వన్స్ ఇలా ఉంటుందని కొనేసాం. ఏం తీసుకున్నారండి? అంటే లైక్ గద్వాల శారీస్, నారాయణపేట శారీస్, పోచంపల్లి శారీస్. మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ ఇంకో విజిట్ రావాలి. యాక్చువల్గా చూద్దామని వచ్చాము, ఇవాళ కొనొద్దు అని స్ట్రిక్ట్గా వచ్చాము, ఆగలేము. నెక్స్ట్ ఇంకొక రౌండ్ రావాలని అనుకుంటున్నాం. ఓన్లీ లెదర్ బ్యాగ్స్ పెట్టారు అన్న, ఇదంతా ప్యూర్ లెదర్ మేడం. అన్ని ఎక్కడి నుంచి వచ్చారు? అది జగిత్యాల దగ్గర రెండపల్లి విలేజ్ మేడం. మీరు హ్యాండ్స్ తో తయారు చేసినవేనా? అన్ని హ్యాండ్స్, మొత్తం మిషన్. కానీ మేము మొత్తం ఏం చేస్తాం, కుట్టిన పేస్టింగ్ చేయాలి, ఫస్ట్ కటింగ్ చేసి పేస్టింగ్ చేసి కుట్టాలా, కుట్టిన తర్వాత చేస్తాం మేడం. మేము 15 years నుంచి చేస్తున్నాం మేము. మీ చేనేత అన్నల కోసం ఇలాంటి ఒక ఎక్స్పో పెట్టడం ఎలా అనిపిస్తుంది మేడం? ఇది చాలా మంచిది మేడం. ఎందుకంటే మాకు టెస్కో వాళ్ళు ఖరీదు చేసాక మొత్తం ఖరీదు చేయరాలు, కొద్దిగా వాళ్ళకి నచ్చిన ఐటమే ఖరీదు చేస్తారు. మిగిలిన ఐటమ్ అమ్మడానికి ఇబ్బంది మాకు. ఇలాంటి ఎగ్జిబిషన్లు ఉంటే ఈ ఆ స్టాక్ను మనం అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. శ్రావణ మాసం కాబట్టి ఇంకా ఎక్కువ గిరాకీ అయ్యే ఛాన్స్ ఉందా? శ్రావణ మాసం కాబట్టి గిరాకీ అయ్యే అవకాశం ఉంది. అసలు నేతన్నలు ఒక చీర నేయాలంటే చాలా రోజుల సమయం పడుతూ ఉంటుంది. దీన్ని ఎంతో డీటెయిల్డ్గా కూడా, అంటే ఈ చీర ఏదైతే ఉందో ఒక్కొక్క పోగుని కలిపితేనే ఇది చీర అవుతుంది. దాదాపు ఒక్కొక్క చీరకి 4-5 వేలు పోగులు, అంటే ఒక్కొక్క దారం కలిపితేనే ఒక చీర అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. మన ఎక్కడి నుంచి అన్న? మాది పోచంపల్లి అండి. ఇది మనకు ఇక్కత్ అంటాం, ఇప్పుడు డబుల్ ఇక్కత్ అని వస్తుంది. ఇప్పుడు 8,000 నుంచి స్టార్ట్ అయ్యి అంటే మేము ఇక్కడ తెచ్చి మాత్రం 12,000 వరకు తెచ్చాము. సో చూడొచ్చు, ఇది ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ సారీ, ఇది డబల్ ఇక్కత్ సారీ. ఇప్పుడు పోచంపల్లి ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చీరల్లో కూడా
ఎంతో శ్రమ ఉంటుంది. దాదాపు 8 రోజుల పాటు నేతన్నలు కష్టపడితేనే ఇదొక అవుట్ఫిట్ అనేది వస్తుంది. ఒక్క దారం అటు ఇటు అయితే కూడా మొత్తం డిజైన్ కూడా ఖరాబ్ అయిపోతుంటుంది. అయితే ఈసారి ఇక్కడికి తెచ్చినటువంటి మాల్ ఒక్కొక్క చీర 8,000 నుంచి 12,000 దాకా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి నేషనల్ హ్యాండ్లూమ్ సారీస్ ఎక్స్పో అనేది అయితే చాలా ఘనంగా ప్రారంభం అయిపోయింది. చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. నిన్ననే లాంచ్ చేశారు, అయినా కూడా కస్టమర్స్ పెద్ద ఎత్తున వస్తున్నారు. మొత్తానికైతే ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్తో ఇంటికి వెళ్తాము. ఇది చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అనేది ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సన్నితో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి.